వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి పార్ట్ ఆ అంచనాలను అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ 2 వారాల్లో కనీ విని ఎరగని రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1300 కోట్లకు పైగా గ్రాస్తో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ గా మారగా ఇప్పుడు హిందీలోనూ ఇండస్ట్రీ హిట్ గా మారింది. ఇంతకు ముందు హిందీలో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న దంగల్ 385 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసి 400 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేసిన బాహుబలి పార్ట్ తెలుగు డబ్బుడ్ వర్షన్ 400 కోట్లను అందుకోవడంతో బాలీవుడ్ వాళ్ళు షాక్ అవుతున్నా ప్రస్తుతానికి అక్కడ ఇండస్ట్రీ హిట్ మన సినిమానే అని చెప్పడం గర్వకారణంగా ఉందని చెప్పొచ్చు. ఇక పక్క రాష్ట్రం కర్ణాటకలో బాహుబలి పార్ట్ 1 నెలకొల్పిన 39 కోట్ల షేర్ ని క్రాస్ చేసిన బాహుబలి పార్ట్ ప్రస్తుతం 46 కోట్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఓవర్సీస్ లో బాహుబలి పార్ట్ 1 నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసిన బాహుబలి పార్ట్ అక్కడ కూడా ఇండియన్ సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన ప్లేస్లు రెండు, ఒకటి తమిళనాడు, మరొకటి కేరళ. కేరళలో ప్రస్తుతానికి 60 కోట్ల గ్రాస్ తో రన్ అవుతున్న బాహుబలి పార్ట్ అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పులిమురుగన్ 83 కోట్ల గ్రాస్ ను టోటల్ రన్ లో అధిగమించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో అక్కడ కూడా ఇండస్ట్రీ హిట్ మన బాహుబలి పేరు మీదనే ఉండడం ఖాయమని తేలింది. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో రోబో నెలకొల్పిన 71 కోట్ల షేర్ ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది. కాగా ప్రస్తుతానికి 52 కోట్ల షేర్ తో రన్ అవుతున్న బాహుబలి పార్ట్ అక్కడ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుండటంతో టోటల్ రన్ లో ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అది కూడా జరిగితే టోటల్ అన్ని ఏరియాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఒక బాహుబలి మాత్రమే అవుతుందని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.